హాయ్ ఫ్రెండ్స్, నేను మీ Teja. ఈరోజు నేను మీకు Zebronics 5.1 హోమ్ థియేటర్ని అన్బాక్స్ చేసి చూపిస్తా. ఇది చీప్ అండ్ బెస్ట్ హోమ్ థియేటర్. సో దీన్ని ఈరోజు మనం అన్బాక్స్ చేసి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ Teja. ఈరోజు నేను మీకు ఈ Zebronics 5.1 హోమ్ థియేటర్ని అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇది నేను ఆర్డర్ పెట్టాను. యాక్చువల్లీ మొన్న ఆర్డర్ పెట్టాను, నేను వస్తుందని చెప్పారు, బట్ ఈరోజు వచ్చింది. సో దీన్ని మనం ఇప్పుడు అన్బాక్స్ చేసి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ Teja. ఈరోజు నేను మీకు ఈ Zebronics 5.1 హోమ్ థియేటర్ని అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇది 2 days బ్యాక్ అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. ఇది మనకు రావడానికి కొంచెం టైం పట్టింది. సో ఈరోజు మనం దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాం. ఇది పెద్ద ప్యాకేజ్లో వచ్చింది. కొంచెం ప్రోడక్ట్ అయితే కొంచెం చిన్నగానే ఉండొచ్చు, బట్ ప్యాకేజ్ అయితే పెద్దగా వచ్చింది. ఇలా చూస్తే మీకు ఇక్కడ బార్కోడ్ డీటెయిల్స్ అవి ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఒకసారి ఓపెన్ చేసి లోపల నుంచి ప్రోడక్ట్ తెరదిద్దాం. సో ఇది 5.1 చీప్ అండ్ బెస్ట్. ఇది ఎందుకంటే దీని కాస్ట్ 3600 సంథింగ్ ఉంది. బట్ రివ్యూస్ అయితే చాలా మంచిగా వచ్చినాయి, అందుకని చెప్పేసి నేను టెస్టింగ్ పర్పస్ తీసుకున్నాను. ఇది బాక్స్. దీంట్లో మనకి Zebronics ప్యాకేజ్ ఎలా వచ్చింది. సో ఇది మెయిన్ బాక్స్. మెయిన్ బాక్స్లో మనకి ఇక్కడ మీరు చూస్తే Zebronics బ్రాండింగ్ కనిపిస్తుంది, అండ్ 5.1 మల్టీమీడియా స్పీకర్స్ అని కనిపిస్తుంది, అండ్ ZEB-BT6590RUCF మోడల్ నేమ్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసుకుంటే దాని పిక్చర్ కనిపిస్తుంది. ఇది సెంటర్ స్పీకర్, ఇది ఫ్రంట్ రైట్, ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్, ఇది ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ బ్యాక్ రైట్, సెకండరీ లెఫ్ట్, సెకండరీ రైట్. ఇది సో ఈ శాటిలైట్ స్పీకర్స్ 4 ప్లస్ సెంటర్ స్పీకర్ 1 అండ్ సబ్-వూఫర్. ఇది బ్లూటూత్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే మీకు బ్లూటూత్, యూఎస్బి, ఎస్డి కార్డు, ఎఫ్ఎం, ఆక్స్ కేబుల్, వాల్ మౌంట్, దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే వేశారు. ఇక్కడ మనం చూసుకుంటే స్పెసిఫికేషన్స్ క్లియర్గా ఉన్నాయి. బాక్స్లో కంటెంట్స్ ఏమి ఉన్నాయి, వాటి విత్ ఎంత ఉంది, వెయిట్ ఎంత ఉంది, అన్ని డీటెయిల్స్ వేశారు. మన అవుట్పుట్ కూడా వేశారు. ఇక్కడ 35 వాట్, 66 వాట్, ఇలా దేనికైతే సపరేట్ వేశారు. ఇక్కడ మీరు చూసుకుంటే కాస్ట్ ఉంది క్లియర్గానే. సో ఇక్కడ చూసుకుంటే కాస్ట్ ఉంది క్లియర్గా. 4999 ఉంది. అది దాని కాస్ట్ యాక్చువల్గా, బట్ బాక్స్ మీద ఉన్న కాస్ట్ అది. మనకి ఇది సేల్స్లో 3699కి అవైలబిలిటీ ఉంది. సో దీన్ని ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాం. సో ఇది బ్లూటూత్ స్పీకర్స్. ఇవి శాటిలైట్ స్పీకర్స్. శాటిలైట్ స్పీకర్స్గా ఉన్నాయి. కేబుల్ లెంత్ కూడా మనకి ఓపెన్ చేస్తే తెలుస్తుంది. సో ఒకసారి నేను ముందు వీటిని పక్కన పెట్టేసి సబ్-వూఫర్ ఎలా ఉందో అది కూడా చూపిస్తాను మీకు. ప్యాకింగ్ అయితే చాలా నీట్గా ఉంది. ఈ ట్రాన్స్పోర్ట్లో కూడా ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా చాలా నీట్గా పంపించారు. సో వీటి ఒకసారి పక్కన పెడదాం. సబ్-వూఫర్ నుంచి తీద్దాం ఒకసారి.
చూస్తే దీంట్లో సబూఫర్ ఉంది. సబూఫర్ని లిఫ్ట్ చేసి సబూఫర్ చూడడానికి కొంచెం వెయిట్ బాగానే ఉంది. సో ఇది దాంతోపాటు వచ్చిన కేబుల్స్ అండ్ వాల్ మౌంట్ స్క్రూస్ కూడా ఇచ్చినట్టున్నారు. సో ఇది బాక్స్. రిమోట్ ఒకటి ఉంది. రిమోట్ క్వాలిటీ ఓకే. సో దీన్ని ఒకసారి మనం ఇది దీంట్లో వచ్చిన సబూఫర్. దీన్ని ఒకసారి ఓపెన్ చేస్తుంది. ప్యాకింగ్ అయితే స్ట్రాంగ్గా చేశారు అండ్ దీని వెయిట్ కూడా హెవీగా ఉంది. సో పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది. ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. దీని సబూఫర్ సైజ్ అయితే కొంచెం చిన్నగా ఉంది. బట్ అవుట్పుట్ మీద అయితే నాకు ఏ డౌట్ లేదు. అవుట్పుట్ బాగానే ఉంటుందని హోప్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇది సబూఫర్ యొక్క బిల్డ్ క్వాలిటీ ఓకే ఉంది. కానీ ఈ కాస్ట్లో మనం దీనికన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. సో ఇది మైక్రో ఎస్టీ కార్డ్, ఎస్టీ కార్డ్, మైక్రో ఎస్టీ కార్డ్ పోర్టు. ఇది యూఎస్బి పోర్ట్. ఇది 5.1 ఛానల్లో 2.1 ఛానల్గా చేంజ్ చేసుకునే స్విచ్. ఇది 5.1 to 2.1 వాల్యూమ్ అప్ అండ్ డౌన్, ఛానల్ అప్ అండ్ డౌన్, స్టాండ్ బై ఇన్పుట్. అండ్ తర్వాత ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్ ఉంటుంది. ఇది ఒకసారి నేను ఆన్ చేసి చూపిస్తాను. ఇది వుడెన్ బాక్స్ ఇచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ పోర్ట్స్ అరేంజ్మెంట్ చూసుకుంటే ఇది మెయిన్ ఆన్ అండ్ ఆఫ్. తర్వాత ఇవి పోర్ట్స్. ఇది ఎఫ్ఎం యాంటీనా ఇచ్చిన కనెక్షన్. ఇవి ఫ్రంట్, లెఫ్ట్ అండ్ రైట్, సెంటర్ సబూఫర్, సెకండరీ లెఫ్ట్, సెకండరీ రైట్, డివిడి ఆడియో అవుట్పుట్ ఇన్పుట్ అని ఇచ్చారు. తర్వాత సెంటర్, ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్, సెకండరీ లెఫ్ట్, సెకండరీ రైట్ అండ్ ఏసీ ఇన్. ఇది తర్వాత పవర్ ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇది సబూఫర్ స్పీకర్. ఇది సబూఫర్ స్పీకర్. దీని నుంచి అవుట్పుట్ అయితే బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లెట్స్ సీ. ఇది సబూఫర్. ఒకసారి మనం స్పీకర్స్ని కూడా, శాటిలైట్ స్పీకర్స్ని కూడా ఓపెన్ చేసి చూద్దాం. ఇది దీంతో పాటు వచ్చిన రిమోట్ బిల్డ్ క్వాలిటీ ఓకే ఉంది. ఎందుకంటే ఈ కాస్ట్లో మనం ఎక్స్పెక్ట్ చేయలేం అంతకన్నా ఎక్కువ. సో దీంట్లో 2 AAA బ్యాటరీస్ పడతాయి. అండ్ ఇక్కడ చూస్తే మీరు ప్రోనిక్స్, ఇక్కడ చూస్తే మీకు రిమోట్ 2020 8th అని చూపిస్తుంది. చూసారా? 9th అని చూపిస్తుంది. ఈ మంత్లో ఇది మ్యానుఫ్యాక్చర్ అయినట్టు అనమాట. సో రిమోట్ని దీన్ని పక్కన పెడదాం. ఇప్పుడు మనం స్పీకర్స్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. స్పీకర్స్ సారీ, ఇది ఆటో ఫోకస్ అవ్వకపోతే ఏమనుకోకండి. నేను దీన్ని
ఓపెన్ చేయడానికి ఫ్రంట్ నుంచి చేశాను. సో దానివల్ల ఏమన్నా ప్రాబ్లం అయ్యొచ్చు. సో ఇది శాటిలైట్ స్పీకర్. దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది, డిజైన్ కూడా చాలా బాగుంది. వెయిట్ కొంచెం తక్కువ ఉంది. అండ్ ఇది కేబుల్. ఇది శాటిలైట్ స్పీకర్ అండ్ ఇది కేబుల్. మొత్తం అన్నీ ఓపెన్ చేసిన తర్వాత సౌండ్ అవుట్పుట్ ఎలా వస్తుందో నేను మీకు ఒకసారి చూపిస్తాను. సో ఇవి స్పీకర్స్. ఐడెంటికల్ స్పీకర్స్ ఇవి అన్నీ ఒకేలా ఉంటాయి చూడటానికి. సో మనం మార్చి పెట్టుకోవాల్సి ఉంటుంది. సో దాంతో కూడా వచ్చిన కనెక్షన్స్ దీంట్లో ఒక యూజర్ మాన్యువల్ వచ్చింది. దీంట్లో ఒక యూజర్ మాన్యువల్ వచ్చింది. ఇందులో మనకు తెలియని ఏముంది, బట్ ఒకసారి రెఫర్ చేసుకుంటే ఇది మనకి యూస్ఫుల్ అవుతుంది. ఓకే, ఈ అరేంజ్మెంట్స్ ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఎలా ఇచ్చారా అన్నీ ఇచ్చారనమాట. సో ఒకసారి చెక్ చేసుకోవాలి. తర్వాత ఇది వైట్ కలర్ కేబుల్. ఇది ఎఫ్ఎం యాంటీనాలో పెడితే ఈ యాంటీనాని ఎయిర్కి ఇచ్చేస్తే ఆటోమేటిక్గా మనకి ఎఫ్ఎం ప్లే అవుతుంది, ఎఫ్ఎం సాంగ్స్ అవి వినొచ్చు. సో మనకి కొన్ని వాల్ మౌంట్స్ ఇచ్చారు. దీన్ని మనం డివైస్ పెట్టి దాన్ని హ్యాంగ్ చేయొచ్చు అనమాట, అలా ఇచ్చారు. దాంతోపాటు కొన్ని స్క్రూస్ మీకు కనిపిస్తాయి అనుకుంటున్నాను. అదంతా ఇంపార్టెంట్. ఒక కన్వర్టర్ ఇచ్చారు. ఇది మనం పీసీకి పెట్టుకున్నప్పుడు యూజ్ అవుతుంది. దీంతో కనెక్ట్ చేసి దీన్ని ఆడియో అవుట్ కేబుల్కి కనెక్ట్ చేస్తే డైరెక్ట్గా దీనిలో మనం అవుట్పుట్ తీసుకోవచ్చు. దీన్ని ఒకసారి కనెక్ట్ చేసి నేను సౌండ్ ఎలా వస్తుందో చూపిస్తాను మీకు. హాయ్ ఫ్రెండ్స్, ఇది సెటప్ చేశాను. సెటప్ చేసిన తర్వాత దీన్ని యాక్చువల్లీ నేను స్ప్రెడ్ చేశాను, లెఫ్ట్ రైట్ ఫ్రంట్ సబ్ అని. బట్ ఇది వీడియోలో చూపించడం కోసం అని చెప్పి నేను అన్నీ ఒకే దగ్గర అరేంజ్ చేశాను. సో ఇప్పుడు ఇది రిమోట్ తింది. రిమోట్లో ఇక్కడ బ్లూటూత్ బటన్ ఉంది కదా, ఈ బ్లూటూత్ బటన్ నొక్కితే అది బ్లూటూత్ మోడ్కి వెళ్తుంది. చూడండి, మీకు బ్లూటూత్ కనిపిస్తుంది. ఎస్, ఇక్కడ బ్లింక్ అవుతుంది చూడండి, బ్లూటూత్ మోడ్లో ఉంది అది. సో ఇప్పుడు మనం దాన్ని ఒకసారి బ్లూటూత్ కనెక్ట్ చేసి మ్యూజిక్ ఎలా వస్తుందో చెక్ చేద్దాం. సో బ్లూటూత్ కనెక్ట్ చేస్తే సో ఇక్కడ చూడండి మనకి ZEB-BT అని కనిపిస్తుంది కదా, ఇది. సో కనెక్ట్ అయింది అక్కడ. సో ఇప్పుడు నాన్ కాపీరైట్ సాంగ్ అయినా ప్లే చేసి చూద్దాం ఒకసారి. Somehow I woke up out in Beverly, fucked up, smelling like that bourbon, and I end up alone. I'm not certain. Yeah, the girls impolite in the club every night. That's how it goes when you Hollywood perfect. ఇది దాని సౌండ్. సో మనం వాల్యూమ్ ఇంక్రీజ్ చేద్దాం. ఇది 40లో ఉంది. ఇది 50.
like you. Be strong. Over the edge, feel like I'm floating through the ఇది ఫ్రెండ్స్ దీని సౌండ్ కోట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ ప్రైస్ రేంజ్లో ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. ఎస్, ఈ కేబుల్ కనెక్షన్తో మనం మన టీవీకి వెళ్తే టీవీ కనెక్ట్ చేసుకోవచ్చు, లేదా మొబైల్కి వెళ్తే మొబైల్ కనెక్ట్ చేసుకుని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా మనం మొబైల్ కనెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్నది మనం అక్కడ ప్లే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్నది మనం అక్కడ ప్లే చేసుకోవడానికి ఇది పనిచేస్తుంది. ఇది Zebronics యొక్క 5.1 హోమ్ థియేటర్ అన్బాక్సింగ్. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye for now.